ఆస్తి పోయినా పర్వాలేదు, ఆత్మగౌరవం పోకూడదు. ఇన్ని మాటలన్నారు, నువ్వు ఎలా తట్టుకున్నావు? ప్రజానాయకుడు అవ్వాలంటే అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి తీరాలి. ఒరే, మనం సంపాదించలేకపోవచ్చు, కానీ మనం దేనికి పనికిరాని వాళ్ళం అంటే ఎలారా? అదే తట్టుకోలేకపోతున్నాం. రేయ్, పడుకున్నప్పుడు కూడా కాళ్ళు ఆడిస్తూనే పడుకోవాలరా, లేదంటే చచ్చిపోయామని చెప్పి తీసుకెళ్ళి తగలెట్టేస్తారు. అసలే మన ఇళ్లలో మన వాళ్ళకి అంత ప్రేమ ఉంది. ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు విషం పెట్టి చంపేస్తారు, అంతే కదా. అందుకేగా నేను కుక్కను పెంచుకుంటున్నాను. అది తిన్న తర్వాతే నేను తింటాను తెలుసా. నేను కూడా కుక్కను పెంచుతున్నా, అది నేను తిన్న తర్వాతే తినడం మొదలు పెడుతుంది. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే సింహ, ఫోన్ తీసి సార్ బిజీగా ఉన్నారని చెప్పరా. హలో సారు, బిజీగా ఉన్నానని చెప్పమని చెప్పారు, కానీ ఆయన ఊరికే నడుము వాల్చి కాలు మీద కాలేసి పడుకున్నారు. మీరు మాట్లాడాలి అంటే ఆయన బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి. మన కాన్సెప్టే మన ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదురా. రానివ్వండిరా లోకల్ ఎలక్షన్లో. లోకల్ ఎలక్షన్స్ వస్తాయి, ఆ ఎలక్షన్స్ లో మీరు నిలబడితేనే కదా సమస్య అంతా. నిజంగానేరా, నిజం. మనం ఎలక్షన్లో నిలబడితే మనకి ఎన్ని ఓట్లు పడతారా? భలే అడిగావరా. మా ఇంట్లో 3 ఓట్లు, మీ ఇంట్లో 4 ఓట్లు, ఈడింట్లో 3 ఓట్లు, 10 ఓట్లు కన్ఫామ్ రా. అరే నోరు మూసుకోరా, మనల్ని నమ్మి మన ఇంట్లో వాళ్ళు ఒక్క ఓటు కూడా వేయరు. వీళ్ళని అస్సలు నమ్మలేం. ప్రస్తుతానికి నీదొక ఓటు, నాదొక ఓటు, మొత్తానికి 2 ఓట్లు కన్ఫర్మ్. అందుకని ఈ క్షణం నుంచి మనం ఒక్క ఓటు పెంచుకోవడానికి ట్రై చేయాలరా. నమస్తే ఓటర్ మహాశయ. రే, ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నారు, మీరు వచ్చేయండి. మన ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నాడంట్రా. గెలిచిన వాడే మీటింగ్కి వెళ్ళడం లేదు, ఈయనెందుకు ఊపుకుంటూ వెళ్తున్నాడు. మనందరికీ ఎంతో మేలు చేయడానికి వచ్చిన మన ప్రీతమ నేత ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా అదిరిపోకుండా బెదిరిపోకుండా నిలబడ్డ ధీరులు, మన బాధలు తీర్చే బంధువు, ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఘనుడు, వారికి ఇదే మా సాదర ఆహ్వానం. ఆ పూల చీర కట్టుకుంటే ముసలావిడ, ఆవిడ పేరేంటో తెలుసుకుంటా. అలాగే తలకి ఎర్రగుడ్డ కట్టుకున్నాడే, అవును, అతని పేరేంటో కూడా తెలుసుకుంటా. అలాగే ఏమ్మా సరోజమ్మ, బాగున్నావా? అయ్యా బాగున్నారయ్యా. ఏం మాధవయ్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? నా పేరు నువ్వు గుర్తుంచుకున్నావా? విరబూసిన నవ్వులతో విచ్చేసి నాకు ఆహ్వానం పలుకుతున్న నా సోదరులారా, సోదరి మణులారా, ఆదిశక్తికి ప్రతిరూపాలైన మహిళా మణులారా, మాతృమూర్తులారా, మీ అందరికీ నా వందనాలు. ఈ సభని ఎంతో గొప్పగా ఎలా ఏర్పాటు చేశారంటే, ఆప్యాయతని అరిటాకు వేసి, అన్యోన్యతని అన్నాన్ని వడ్డించి, ప్రేమనే పప్పుతో కలిపి ఊరు ముద్దలు తినిపించే నా సోదరి సోదరిమణులు మీరంతా. అవును, ఇదంతా నా బంధు సపరివారం. పోగడానికి ఎంత కష్టపడ్డాం. రక్తంలోనే రాజకీయం పుట్టిందన్నారు సుభాష్ చంద్రబోస్, శాంతి మార్గంలోనే స్వరాజ్యం వచ్చిందన్నారు గాంధీ. నువ్వెప్పుడు రాజకీయాలు వెళ్తా ఉంటున్నారు ప్రజలు. నేటి రాజకీయాలను ముందుండి నడిపించడానికి యువత ఎంతో అవసరం. అధికార పార్టీ వాళ్ళని అడుగుతున్నాను, ఇండియానే వణికించే ఎకనామికల్ టెర్రరిజం గురించి మీకు తెలుసా అని. ఇవన్నీ నీకు ఎవరు రాసిచ్చాడు? అడిగి దండం పెట్టాలరా బాబు. జపాన్ అడుగుతున్నాను, ఇంగ్లాండ్ ప్రశ్నిస్తున్నాను, అంతెందుకు అమెరికానే నిలదీస్తున్నాను. ఏరా, మమ్మల్ని చూసి ఏం అడగవా? వాడు అడగడయ్యా. వీడు మాట్లాడితే ఇంకెవ్వరిని మాట్లాడినవడే. మేం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చేసిన తప్పులు మీరు ఒప్పుకుంటారా అని. రాళ్లను విసిరి, తరిమి తరిమి కొట్టి, కాండ్రించి ఉమ్మి, చీదరించుకొని బయటకు తెరమేసిన జనాల్ని పోగేసుకొని వచ్చే పార్టీ కాదు మాది. ఈ ఎమ్మెల్యేని ఎవరు డబ్బులు ఇచ్చి కొనలేరు. ఎందుకంటే పిలిస్తే చాలు రావడానికి సిద్ధంగా ఉంటావు కనుక. ఈ నియోజకవర్గం నాకెప్పటికీ కంచుకోట లాంటిది. ఆ కోటలో నీకు బీటపడిన సంగతి మర్చిపోయా. ఎన్నాళ్ళీ మోసం, వచ్చాను మీ కోసం, మార్పు మీ కైవసం, ఈ ఊరికి పట్టాభిషేకం. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి, ఈ కుళ్ళు రాజకీయాలను తరిమి కొడదాం. త్వరలో రాబోయే మన స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం, చెప్పింది చేస్తాం. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అమ్మయ్యా, ఇప్పుడు వదిలేడురా.
ఏంటయ్యా అంత స్పీడ్గా వస్తున్నారు? వీళ్ళకి సెటిల్మెంట్ చేయాలి సార్. వీళ్ళందరూ మనం పిలిచిన జనాలా? లేకపోతే ఈ రోజుల్లో ఎవరు వస్తారు అయ్యగారు? అందరికి డబ్బులు బిర్యానీ ప్యాకెట్లు. హే, హే నాయకా! హే, హే నాయకా! హే నాయకా! నా మీద చెయ్యి వేయి నాయకా! డిలీట్. డబ్బులు తీసుకోవడానికి వీళ్ళ దగ్గర ఎన్ని నాటకాలు వేయాల్సి వస్తుంది. డబ్బులు ఉండన్నా. అన్న మేము మొత్తం 5 చప్పట్లు కొట్టాం. మొత్తం 2500 ఇవ్వు. ఈయన గారు మాట్లాడడానికి పేజీలు ఎవడయ్యా రాసేస్తున్నాడు? డైలీ వింటున్న మాకే ఏం అర్థం కావట్లేదు. చప్పట్లు కొట్లకి చచ్చిపోతున్నాం అన్న. ఈయన మీటింగ్ అయిపోయే లోపు మేము 2 బాటిల్ సెలైన్ ఎక్కించుకోలేము. అవునవును. మొత్తం ఎన్ని సార్లు? అన్ని కలిపి 28 అన్న. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పారు 31 అని. చెప్పేసా? పట్టు 13, కాటన్ 12, పాలిస్టర్ 6, మొత్తం 31. చిత్రగుప్తుడు బాబులో ఉన్నాడు. ఈ గుంపులు కూడా లెక్కలేస్తాడు. అన్న ముసలాళ్ళకి శాలువా ఇచ్చినట్టు పోజ్ ఇచ్చి నటించారు. అది మర్చిపోయినట్టున్నారు. అయ్యో అవన్నీ ఎందుకన్నా? ఆయన ఎక్స్ఎమ్మెల్యే అని మనమే గుర్తు చేయాల్సి వస్తుంది. మర్చిపోయి అప్పుడప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోతా ఉంటాడు. దానికేం చేస్తాం, అసెంబ్లీకి వెళ్తే కానీ నిద్రపోడేమో. ఏమండి ఓ పట్టు శాలువా ఇవ్వండి. ఉమ్, మంచి కాస్ట్లీ పట్టండి, ఇప్పుడే స్టాక్ వచ్చింది. మంచి వ్యాపారం రా. అవే తిప్పి తిప్పి అమ్మేస్తున్నారు వీళ్ళు. వస్తామన్నా? అన్న వస్తా అన్న. మంచిది, వస్తాం. మనం ఇప్పుడు ఎవరైనా కలిస్తే బాగుంటుందే. బాబు మీరు రోజు నా బారుకు వచ్చి మందు తాగుతున్నారు. దానికి నాకెందుకయ్యా సాల్వా కప్ సన్మానం చేస్తారు? మీరు బాగుండాలయ్యా. ప్రేమ కంటే శాలువాకే విలువ ఇస్తున్నారా? 2 ఓట్లు కన్ఫర్మ్ రా. మొత్తం 4 ఓట్లు. ఒరే ఉండండి రా, ఇంకో సెలవు మిగిలిందిరా. ఇదిగో. మంచిది బాబు. వాడికి ఎందుకు రా షాల్ కప్పారు? అనవసరంగా ఓటు వేస్ట్ అయిపోయిందిగా. రేయ్ ఎలక్షన్ టైంకి వాడికి 18 ఏళ్ళు వచ్చేస్తాయి. అడ్వాన్స్ బుకింగ్ రా. నీది ఎంత దూరాలోచనరా రే. చల్లగా 3 బీర్లు. వేరు లేవా? 10 రూపాయలు ఎక్కువ ఇస్తా. అయితే తెస్తా. పట్రా. ఎస్ఎం అప్పారావు స్పీకింగ్. ప్లాట్ఫామ్ 2 ఖాళీగా ఉంది. లైన్ ఇస్ క్లియర్. ఏయ్ నన్ను చూసి హేళనగా ఒక నవ్వు నవ్వండి రా ప్లీజ్ రా. ఎందుకు నవ్వుమన్నానో తెలుసా? చెప్పరా. 1988వ సంవత్సరం. ఎందుకు ఇంత ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నాడు? ఆ రోజు భోగి పండగ. ఊరంతా భోగి మంటలతో సందడిగా ఉంది. ఆ రోజు మా అమ్మ బిల్లా సినిమా చూస్తుంది. అప్పుడే అమ్మకి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. ఎరా చెప్పమనేగా అడిగాను, చంపమని అడిగాను. ఇప్పుడు ఎందుకు ఇలా హస్కీ వాయిస్ లో మాట్లాడుతున్నావు? జరిగింది స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. ఆ రోజే నేను పుట్టాను రా. ఆ రోజు నుంచి ఒక నోట్బుక్ కొని బుక్ కొన్న ఖర్చు 5 రూపాయలని రాసి మా అమ్మని హాస్పిటల్లో చెకప్ చేయించిన ఖర్చు నుంచి అన్నీ రాశాడు ఆయనే, మా నాన్న. సరే తర్వాత చెప్పు. అన్నప్రాసన, డ్రెస్ కొనిచ్చింది, ట్యూషన్లో చేర్పించింది, తిన్నది, ఖర్చు పెట్టింది, సమస్తం అన్ని ఖర్చులు ఆ బుక్లో రాసి పెట్టుకున్నాడు రా. మాకెవరికి ఆ విషయం తెలియదు. పొద్దున్నే ఒక పెళ్లి సంబంధం గురించి చెప్తూ, ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. పెళ్లి కూతురు వాళ్ళు నిన్ను చూడటానికి వస్తున్నారు. ఏంటి పెళ్లి కూతురు నన్ను చూడడానికి వస్తుందా? ఎవరైనా ఫస్ట్ పెళ్లి కొడుకుని చూడడానికి వస్తారా? దానికి నేను చాలా బాధపడ్డాను. రియల్లీ? ఆ సంబంధమే వద్దన్నాను. నీ కట్నంగా 7 లక్షల రూపాయలు, అమ్మాయికి 10 కాసుల బంగారం, ముచ్చటగా ఒక సుజుకి బైకు అన్నీ ఇస్తామన్నారు. అడ్వాన్స్గా 1,00,000 తీసుకున్నాను. అడ్వాన్స్ తీసుకున్నావా? నేను వాటన్నిటికి ఒప్పుకోనని చెప్పేశాను. 7 లక్షలు రా. లక్షలు గొప్ప, లక్ష్యం గొప్ప. లక్షలేరా? ఆ తర్వాత గొడవ చాలా పెద్దగా అయిపోయింది. మామూలుగా నా వల్ల కాదు. నీ వల్ల కాదంటే 18,64,540 రూపాయలు అప్పు ఉంది. నా అప్పు తీర్చి నువ్వు ఎక్కడికైనా పో అంటాడు. ఏం చేయాలో అర్థం కాలేదురా. ఇప్పుడేరా మొత్తం డైరీలను తీసుకొచ్చేసాడు. 27 డైరీలు ఉన్నారా? నేను చూసి షాక్ అయిపోయింది తెలుసా. ఎలాగైనా ఆయన అప్పు తీర్చాలరా. నేను చూస్తుంటే నాకు చాలా బాధ వస్తుందిరా. ఒరే హనీ, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావు? ఊళ్ళో సత్రాలు కూడా లేవు కదా. నీ రూమ్ ఉందిగా. ఒరే నమ్మబుద్ధి అవడం లేదురా. నాకు కూడా ఇలాంటి ఓ తండ్రి ఉంటాడా? అది కాదురా, నా సందేహం ఏంటంటే హనీకి ఎంత రోషం ఉందా? పౌరుషం, సిగ్గు, లజ్జ, అభిమానం ఇవన్నీ ఉన్నాయా? ఉన్న పళంగా ఇల్లు వదిలి బయటకు వచ్చేసావు కదరా. మీ ఫ్యామిలీ మిరాకిల్ గా ఉంది. నాకంటూ ఒక స్టేటస్ ఉందిరా. దాన్ని అలాగే భద్రపరచుకోరా.
ఇప్పుడు నువ్వు ఒక కథ చెప్పావు, నేను ఒక కథ చెప్పనా? ఏంటి నేను కథ చెప్పానా? రేయ్ రే నువ్వు నిజమే చెప్పావులే. నేను ఒకటి చెప్తాను విను, కానీ ఏ కోపడకూడదురా. మీ అమ్మ కిలాడి రంగా పిక్చర్ చూసి నిన్ను కన కదా? నన్ను కన్న కథ కాదురా, ప్రేమలో పడ్డ కథ. అన్నా, హలో అన్నా. హలో విభూతి మాస్టారు, ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్? చచ్చిరా దిగిరా. నేను అన్నయ్యని కాదు, సుబ్రహ్మణ్యాన్ని. ఇంతకు ముందులాగా అక్కడికి వెళ్ళి ఇప్పుడు హెల్ప్ అడుగు. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, ఏంటమ్ముడు? ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్? ఓ ఒక ఓటు కదా, లేపేస్తే పోయా షట్టర్ని. నీ పేరేంటమ్ముడు? పాప. ఏం పా? పాప. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను బేబీ బేబీ అని పిలుస్తారు. నీ పేరులో ఒక సినిమా ఉంది తెలుసా? ఏం సినిమా? పెద్దాపురం పాప. తెలీదే. ఎవరు హీరో? హీరోతో పని లేదండి, మ్యాట్రే హీరో. సీడీ కావాలా? వద్దా? షట్టర్ లేపినందుకు థ్యాంక్స్. తనని మళ్ళీ కలిసాను రా. పెట్రోల్ అయిపోయిందా? హే, హే, మా దగ్గర పెట్రోల్ ఎప్పుడూ ఉంటది. లిఫ్ట్ ఇవ్వనా? వద్దండి. నిన్న హెల్ప్ చేశారు కదా అని ఈ రోజు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. హెల్ప్ చేస్తానంటారు, తర్వాత లవ్ చేస్తున్నానంటారు. పొర క్రాక్. హెల్ప్ చేయండి. ఇలాగే నవ్వుతారు. లైక్ చేయకు, అన్లైక్ చేయి. కొంచెం ముందు చూసి నడపండి, కుంటలుంటాయి. భయపడకండి, మిమ్మల్ని గుంటల్లో పాడైనలేండి. ఇలాగే ఆడపిల్లల వెనక వెళ్ళిన చాలా మంది కుర్రాళ్ళు గుంటల్లో పడిపోయారండి. పాపం కదా. అది మగవాళ్ళకి శాపం అండి. అన్నా 100 రూపాయలకి పెట్రోల్ పోయింది, తమ్ముడు దగ్గర తీసుకోండి. అలాగే మేడం. తమ్ముడా? దీనికంటే బండి తోసుకొని వచ్చుండొచ్చేమో. ఈ 100 రూపాయలకి నేను పడ్డ పాటలు నాకే తెలుసు. భయపడకండి, క్యాష్ తిరిగి ఇచ్చేస్తాను. గోడకేసిన సున్నం అమ్మాయిలకి ఇచ్చిన డబ్బులు తిరిగి రానే రావు. ఓ, అవునా? రావా? వేళాకుళంగా మాట్లాడుతుందా లేక మన మీద ప్రేమతో మాట్లాడుతుందా అర్థం కావట్లేదే. వస్తాను. నేను వెనకే వస్తా. ఎలా నవ్వుతో చంపేస్తుంది చూడు. థ్యాంక్స్ బాస్. డబ్బులు? ఏయ్, ఆ అమ్మాయికి సైడ్ కొట్టావు కదా, సరిపోయింది. అన్నా, ఆ అమ్మాయి నీకు కదా సైట్ కొట్టేళ్ళింది. అవును కదా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూ అయ్యయ్యో, ఏంటి వాళ్ళు ఇంకొకటి షటర్ లేపుతున్నాడు? రోజుకొకడు వస్తూ ఉంటాడా? మనిషి కూడా బాగున్నాడా? 5 కాఫీలు ఇవ్వండి. ఏంటి? దీన్ని 5 జెరాక్స్ కాపీలు తీసిమ్మన్నాను. కొత్తను బాగా డెవలప్ చేయొచ్చు కదా.
హే, ఒరిజినల్ కంటే ఇవి బాగున్నాయి, అందంగానూ ఉన్నాయి. ఆడపిల్ల కొంచెం సరదాగా మాట్లాడితే చాలు. ఇదిగోండి మీ 100లో మిగిలిన డబ్బులు. అమ్మయ్య, నా డబ్బులు తిరిగి వచ్చాయి. నేను ఒకటి చెప్తే తప్పుగా అనుకోరుగా? మీరు బాగా ఫ్యామిలీ టైప్ గాను, హోమ్లీ టైప్ గాను, అందంగాను ఉన్నారు. మీ వెనకబడి ఒక లవ్ చేస్తున్నాను అనొచ్చు. వాడిని నమ్మి లవ్ చేసి పాడైపోకండి ప్లీజ్. మీ అమ్మ నాన్న ఓ సంబంధం చూసి వీడిని పెళ్లి చేసుకో బాగుపడతావు అని చెప్తారు. దాన్ని నమ్మి మోసపోకండి ప్లీజ్. మీకోసం ఒకడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సుబ్రహ్మణ్యం, విభూది పండు. నేను తలెత్తే అమ్మాయిని చూడకుండా నేల వైపే చూసే టైప్ అండి. కానీ అది తప్పని మీరు ప్రూవ్ చేశారు. నువ్వేదో ఉత్తముళ్ళ మాట్లాడుతున్నావేంటి? అవి నా నోట్లోంచి నాకే తెలియకుండా వచ్చేస్తున్నాయి. నా నోట్ల నుంచి కూడా ఏవేవో వస్తున్నాయి. ఇప్పుడు మా నాన్న వచ్చే టైం. అయితే ఇది మనం గుడ్ బై చెప్పుకోవాల్సిన టైం. మీ నాన్నని అడిగానని చెప్పండి. మీ అమ్మని మీకు దిష్టి తీయమని చెప్పండి. ఏ నా కళ్ళు నీపై పడ్డాయి. నువ్వు మీ అమ్మతో చెప్పి మిరపకాయలు దిష్టి తీయించుకో. అది గాలి సోకితేనే కదా తీస్తారు. అందుకే ఏమండి, మిమ్మల్ని మీరే దయ్యం అని చెప్పుకోకండి ప్లీజ్. ఒరే విభూది పండు, దుమ్ము లేపేశావరా లేపేశావరా లేపేశావరా. ఒక ఊరిలో 2 మంచి మిత్రులు ఉండేవారు. ఒకడేమో ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఇంకొకడు ఇంకో అమ్మాయిని హత్య చేశాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ప్రశాంతంగా ఉండగలరో చెప్పు. ప్రేమించిన వాడే. నీ మోహం. హత్య చేసినవాడు. హత్య కంటే ప్రేమ చాలా ఘోరమైందిరా. నువ్వు స్నేహానికి పనికిరావురా. ఎందుకురా కేశవా? మనం ఎవరిని ప్రేమించకూడదు, వాళ్ళు మన స్నేహాన్ని విడదీస్తారని చెప్పావు. ఇప్పుడేమో ఇలా. నువ్వే చెప్పావుగా ఒక్కొక్క ఓటు మనకు ముఖ్యమని. ఇది మనకు ఓటు మావా, లవ్ ఓటు. తన బంధువులందరూ మనకు వేస్తారు. నువ్వు ఒక అమ్మాయిని పట్టరా. ఏయ్, నన్ను ఎంతమంది అమ్మాయిలు అప్రోచ్ అయ్యారో తెలుసా? నీకోసం అందరినీ వదిలేసుకున్నాను రా. కామెడీ చూసావంటరా. ఆయన్ని అడ్రస్ అడగడానికి వచ్చిన వాళ్ళందరినీ ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చారు అనుకుంటున్నాడు. ఏంట్రా కొడుతున్నావు? ఇటు కూడా కొట్టరా. రే హనీ, ఈ వేళ ఈ కోతి పిచ్చి చేష్టలేం చేయకుండా కూర్చుందేంటో. పద్మావతి, ఏంటి నీతులు బోధిస్తున్నావా? లేదండి. ఇదిగో స్వీట్ తీసుకో. ఏంటండి స్వీట్ తీసుకొచ్చారు? స్వీట్ ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఆ? ఇదిగో నువ్వు కూడా తీసుకో. ఎందుకు? నాకు చాలా సంతోషంగా ఉందిరా. నేను ఫుల్ కడుపు మంటతో ఉన్నాను. ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా? వెళ్ళు, స్వీట్ ఇచ్చేసేళ్ళు అన్నాను. ఇదిగో తిను. పద్మావతి, ఆ, నేను చెప్పే విషయానికి నువ్వు చాలా ఆనందపడతావు. లోపలికి రా చెప్తాను. ఓవర్గా మాట్లాడేది సీన్ లేదంటున్నావా ఏంటి? వెనకాల అమ్మాయిలు పడతారా? చూస్తారా? హీరో అనుకుంటావా? వెనకాల అమ్మాయిలు పడతారు, మా వెనక పడరు. ఏయ్, చంపేస్తా. మనవాడు వాడిని కొట్టాడు, వాడు మనవాడిని కొట్టాడు. చూడటానికి నా 2 కళ్ళు చాలేదనుకో. మామూలుగా కొట్టుకోలేదు. ఇక మన వాడి గురించి మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళిద్దరూ రైలు పట్టాలా విడిపోయారనుకో. ఇకపై నీ మొహం నాకు చూపించకరా. నీకెవరు సెట్ అవ్వలేదు కడుపుమంటరా. నువ్వు వెళ్ళరా. సోమవారం వస్తే 250 గ్రాముల చక్కని కోడిపుంజు మాంసం, లేదంటే గుడ్లు పెట్టని లేత కోడిని తెచ్చి అలాగే కోసి ఫ్రై చేసి తినాలి. మంగళవారం హాలిడే. మరుసటి రోజున చక్కటి పొటేలు బోన్స్ తెచ్చుకుని దానిలో మసాలా, పెప్పర్, సాల్ట్, కొంచెం మాంసం ఇవన్నీ కలిపి సూప్ పెట్టుకుని ఆస్వాదిస్తూ ఓ పట్టు పట్టాలి. మర్నాడు 1/2 కిలో కొరమేన్లు కొని క్లీన్ చేసి వేయించిన పచ్చిమిర్చి, ఉల్లిపాయల్లో వీటిని కూడా కలిపి దూరదూరగా ఫ్రై చేసి కొత్తిమీర చల్లి వేడిగా అన్నం వండి అరిటాకుని తీసుకొచ్చి దానిలో ఇవన్నీ వడ్డించుకుని అలా వేడివేడిగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది. మీరు జీవితాన్ని ఇంతగా ఎలా ఆస్వాదిస్తున్నారు? నాకు తెలిసినంతలో మనిషి 50-55 సంవత్సరాల వరకు కష్టపడి సంపాదించాలి. ఆ తర్వాత సేవింగ్స్ చేసుకున్న డబ్బులతో సుఖంగా జీవించాలి. కొంతమంది సంపాదించేదొకరు, జల్సా చేసేదొకరు అని బతుకుతున్నారు. అది తప్పు కదా? అవునండి. కొడుకు ఇంటి పట్టు లేకుండా పోయాడు, ఈయన ఉపన్యాసం ఇస్తున్నాడు. ఏంట్రాహనే, ఉద్యోగం వచ్చిందా?
ఉద్యోగమా? ఏంట్రా పని దొరికిందా? పనేం దొరకలేదురా. అమ్మయ్యా, దొరికిందేమో అనుకుని భయపడ్డాను. నీకు పని దొరికితే మా ఇంట్లో నా పని అయిపోయేది. మనసు అస్సలు బాగోపోతే సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేసుకొచ్చా. రాయ్ సుబ్రహ్మణ్యానికి ఫిగర్ దొరికింది, నీకు సెట్ అవ్వలేదనే గుడికి వచ్చావు. హే, సుబ్రహ్మణ్యాన్ని కొట్టాను కదా అని సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళా. అక్కడ అర్చన ఎవరి పేరు మీద? పేరు ప్రియా కనకవర్షిణి, సింహరాశి, మఖ నక్షత్రం. ఏమిటి నన్ను చూసి కనుకొడుతున్నారు మీరు? అయ్యో పూజారి గారు, 3 రోజుల నుంచి ఎడమ కన్ను కొట్టుకుంటూనే ఉంది. ఇది అదృష్టమా లేక ఏదైనా దిష్టి వైపరీత్యమా అని మా అమ్మ మిమ్మల్ని అడగమంది. దీనికి కారణం విటమిన్ సి లోపం. వెళ్ళి డాక్టర్ని కలవండి. ఒక సంతోషకరమైన వార్త. ప్రఖ్యాత రాజకీయ నాయకుడు కేడి కేశవ గారు ఈ రోజు రాబోయే కాలంలో తనకు కాబోయే భార్య ప్రియా కనకవర్షిణిని సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో కలుసుకున్నారని ఇందు మూలముగా యావత్ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. క్షేమంగా ఉండు నాయనా. అయ్యో 500 నోట్ వేసేసాను. పూజారి గారు అయ్యో పూజారి. దీర్ఘాయుష్మాన్ భవ. భక్తి పారవశ్యంలో ఆవేశపడి 500 రూపాయలు నోట్ వేసేసాను. 5 రూపాయలు తీసుకుని మిగిలిన చేంజ్ ఇచ్చేసేయండి. కుదరదు నాయనా, కుదరదు. స్వామి సన్నిధిలో నాకు పోనీ ఇచ్చేసావు. 50 తీసుకుని 450 తిరిగి ఇచ్చేయండి స్వామి. అలా అడగకూడదు. 450 తీసుకుని 50 అయినా ఇవ్వండి. ఏమిటండి మీకు ఇదేమైనా బాగుందా?